హాయ్ అండి, నాన్నకుట్టి వంటలో ఈరోజు నేను తయారు చేయబోయేది చేపల కర్రీ. దానికి కావాల్సినవి చూసేద్దాం. మరి ముందుగా 4 పెద్ద ఉల్లిపాయలు మిక్సీ పట్టి పెట్టుకున్నాను. పక్కకి గరం మసాలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాను. జీలకర్ర, ధనియాలు, నువ్వులు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం నలగాలి కాబట్టి. మిక్సీ పడుతున్నాను. ఒకటిన్నర టమాటా వేసుకోండి. ఇవి 1/2 కేజీ కొలతకి, 1/2 కేజీ చేపలు తెచ్చుకుంటే ఆ కొలతకి ఇవి. మసాలా మెత్తగా నలిగే వరకు మిక్సీ పట్టుకోండి. మెత్తగా అయిందో లేదో చూద్దాం. కొంచెం గరుగ్గా ఉంది. ఇంకా చింతపండు పులుపు అన్నది మీరు ఎంత తింటారో అంత తగినంత వేసుకోండి. మసాలా నలిగిపోయింది, పక్క పెట్టేశాను. నైటే ఫిష్లు తీసుకొచ్చారు, అవి నీట్గా చేసేసుకొని కడిగేసి ఉప్పు కారం రాసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. గ్యాస్ మీద కళాయి పెట్టాను. 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. చేపల కర్రీలో ఆయిల్ ఎక్కువ పడుతుంది. ముందుగా పచ్చిమిర్చి వేసుకుందాం. అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేద్దాం. ఉల్లిపాయ పేస్ట్ నుంచి ఆయిల్ వేరయ్యే వరకు వేపాలి ఉల్లిపాయ పేస్ట్ని. కరివేపాకు కూడా ఉల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు నెక్స్ట్ వేసేయాలి, మంచి స్మెల్ వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ మగ్గింది కాబట్టి మసాలా కూడా వేసాను. చింతపండు పిసుకొని మిక్సీ జార్లో మసాలా ఉంది కాబట్టి ఇంకొంచెం దాంట్లో వేసుకున్నాను. చూసారు కదా, ఇందులో ఇంకొంచెం మసాలా ఉంది. చూసారు కదా మసాలా. ఇప్పుడు ఇందులో వేగిపోయింది కాబట్టి చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. చేప ముక్కల్ని వేసిన వెంటనే మాత్రమే అలా గట్టితో కలపాలి. తర్వాత కొద్దిసేపు తర్వాత కలిపారంటే మొత్తం అంతా ఇడిపోతాయి చేపలు. చేపల కూర వండేటప్పుడు గట్టి చాలా మధ్యన పెట్టి కదపాలి, చేప ముక్కలకు తగలకుండా. చూసారు కదా, ఉల్లిపాయ వేసేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మూత పెడదాం. ఉడికిందో లేదో చూద్దాం. కొద్దిగా చూడండి, కొంచెం దగ్గరకు వచ్చింది. ఇంకా పులుసు ఉంది, పులుసు మరగలేదు. ఒకసారి మూత పెట్టి మళ్ళీ తీసి చూస్తున్నాను. చూడండి, ఇంకొంచెం దగ్గరకు వచ్చింది అక్కడికన్నా. చూసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో. కానీ చేపల కూర మాత్రం సిమ్లో పెట్టి వండాలి. ఇప్పుడు అయిందనుకొని ఒకసారి కట్టేశాను. మళ్ళీ నాకు ఎందుకో నచ్చక మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఇంకొంచెం దగ్గరికి మరగబెట్టాను. చూసారు కదా, ఇప్పుడు పూర్తిగా అయిపోయింది మొత్తం. ఎంతో గుమగుమలాడుతున్న చేపల కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇలా మీరు కూడా చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.